నారాయణ్ న్యూమరాలజీ మీ సంస్థ పేరు సార్ ఏంటి? నారాయణ్ న్యూమరాలజీ. సార్ మా నాన్నగారి పేరు నారాయణ గారు. ఓహో, ఓకే. అచ్చా, నాన్నగారి పేరు మీద మ్మ్. ఈ నారాయణ్ అవును సార్. న్యూమరాలజీ, రైట్. ఓకే, నాన్నగారి పేరు నారాయణ. ఓకే. మాకు ఇంట్లో టెంపుల్ ఉంది. సో టెంపుల్లో నాన్నగారు పురోహితం చేస్తూ ఉండేవారు. ఇంట్లోనే టెంపుల్ మీకు? అవును సార్, ఓ, ఇంట్లోనే టెంపుల్. ఓకే. సో నాన్నగారు ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నా కూడా, అంటే మనకు ఏదైనా సరే దైవం మనకు అదృష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుందని చెప్పేసి నమ్ముతాం అందరూ. అంతే కదా. కాకపోతే నాన్నగారు ఊహ తెలిసినప్పటి కాడ నుండి మా కులదైవాన్ని పూజిస్తూ ఉండేవారు. మా కులదైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి. ఓకే. సో నేను ఎవరిని ఎక్కడ కించపరచట్లేదు సార్. మ్మ్. అలా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కూడా కించపరచట్లేదు. మనం ఎలా నేను ఇప్పటికీ నేను ఆయన మాట, ఆయన దైవత్వం, ఆయన అనుగ్రహం లేనిది నేను బయట అడుగు పెట్టను. కాకపోతే ఎంత చేస్తున్నా కూడా ఎందుకు కలిసి రావట్లేదు అన్న వేలో ఒకానొక టైంలో ఇలానే నేను టీవీ చూస్తుండగా లైవ్లో అచ్చిరెడ్డి గారు అని చెప్పేసి గురువు గారు క్లాస్ ఇస్తూ ఉండే. ఓకే. ఆ తర్వాత నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో గురువుగారు, నా పేరు భిక్షపతి, నాకు సో ప్రాబ్లం అవుతుంది, ఏది చేసినా కలిసి రావట్లేదు. సో నేనేం చేస్తే కలిసి వస్తుంది? మా ఇంట్లో మా దైవం ఉన్నాడు. కాకపోతే ఆ దైవం కూడా మాకు ఏది అంటే ఆ దైవానికి ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తుండగా కలిసి రావడం లేదు. ఇంకా నేను డౌన్ ఫాలోవర్ అవుతూ ఉన్నాను. నేను కలిసి రావాలంటే అసలు ఏం చేయాలి ఏంటిదని చెప్పేసి అడగడం జరిగింది. ఓకే. ఆ తర్వాత నా యొక్క జాతక పరిశీలన ఆయన చేసి, బాబు భిక్షపతి అన్న పేరు బలంలో నీకు గ్రోత్ లేదు, ఓకే, నువ్వు జీరో అవుతున్నావు, ఏది చేసినా కలిసి రావట్లేదు అని చెప్పేసి తను నా పేరుని కరెక్షన్ చేయడం జరిగింది. మ్మ్. సో ఆ సమయంలో నేను నా పేరు ఒక్కటే కరెక్షన్ చేస్తే అది నా వరకే పరిమితం అవుతుంది, నా ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి కదా మ్మ్. అన్న యొక్క ఆశతోటి నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పేసి ఆతృత కలగడం జరిగింది సార్. ఓకే. సో నాన్నగారు ఒకనొక టైంలో కాలం చెల్లిన తర్వాత ఇదే అచ్చిరెడ్డి గారి దగ్గర నేను తన యొక్క బుక్స్లు పఠించి ఆ యొక్క న్యూమరాలజీ మీద పట్టు సాధించి అచ్చా, ఈ న్యూమరాలజీకి నేను ఏదో ఒక పేరు సజెస్ట్ చేయాలని చెప్పేసి నేను మా నాన్నగారి పేరు మీద ఉన్న నారాయణ అన్న పేరుతోటి నారాయణ న్యూమరాలజీ అన్న పేరు బలాన్ని, ఆ యొక్క పేరు బలాన్ని సంఖ్యాశాస్త్రంగా మార్చడం జరిగింది సార్. ఇది నారాయణ న్యూమరాలజీ. సూపర్ సూపర్. అంటే నాన్నగారి పేరు పెట్టుకోవడం అనేది మీకు ఒక అవును రకంగా సార్. కలిసి వచ్చినట్టే అవును సార్. కదా. రైట్ సార్. జన్మ జాతకంలోనే దోషం ఉంటే సార్ మీరేం చేయగలరు, నేనేం చేయగలం? అంటే ఎట్లా మారుస్తారు ఆ జాతకాన్ని? సార్ మన జన్మ జాతకాన్ని మనం మార్చలేము, ఆ, కానీ మన యొక్క పేరు బలంలో ఉన్న అక్షరాల సంఖ్య వైబ్రేషన్ని మన Okay. జన్మ జాతకానికి అనుకూలంగా ఓకే. మన పేర్లు కొంచెం మార్పు చేసుకోగలిగితే మ్మ్. 100% గ్రోత్ ఉంటుంది సార్. ఖచ్చితంగా సార్. మనిషి జీవితంలో పుట్టిన తేదీ పవర్ఫుల్లా లేదంటే పేరు పవర్ఫుల్లా? దేనిది బలం ఎక్కువ? సార్ జన్మ జాతక రీత్యా మన పుట్టుక పవర్ఫుల్, కానీ జన్మ జాతకం గజకేశరి యోగంలో పుట్టి ఉన్నా కూడా ఆ గజకేశరి యోగానికి అనుకూలంగా మన పేరు బలంలో ఉన్న గ్రహాలు మన పుట్టిన జన్మ జాతకంలో ఉన్న గ్రహాలకి మ్యాచ్ కాకపోతే ఆ యోగంలో పుట్టిన వేస్టే సార్. కాబట్టి మీరు అన్నట్టు గ్రహాలు గొప్పయా అంటే మన పుట్టిన జన్మ జాతకంలో ఉన్న గ్రహాలు గొప్పయా, మన పేరు బలం గొప్పదా అంటే మన పేరు బలమే గొప్పది అంటాను సార్ నేను. ఓకే, పేరు బలమే గొప్పది. అవును సార్. ఓకే, రైట్. సో మీరు ఒక్క సంఖ్యాశాస్త్రమే కాకుండా గ్రాఫాలజీ ఇట్లాంటి చాలా ఉన్నాయి, అవును సార్. అన్ని కాంబినేషన్ చేస్తారని. ఏంటి ఆ కాంబినేషన్, ఎట్లా చేస్తారు? ఏ ఏ శాస్త్రాలు మీ దాంట్లో ఉంటాయి? సార్ గ్రాఫాలజీ ఆ, మనం పెట్టే సిగ్నేచర్ మీదనే మనకు జీవితం ఆధారపడి ఉంటుంది సార్. ప్రొనాలజీ మనం పెట్టిన Chronology పేరు అంటే? యొక్క సౌండ్ వైబ్రేషన్ ప్రొనాలజీ సార్. ఓహో, ఓకే. సో మన యొక్క న్యూమరాలజీ పరంగా పేరు మార్చుకోవడమే కాకుండా ఈ ప్రొనాలజీ గ్రాఫాలజీయే కాకుండా మనం నివసిస్తున్న మన స్వర్గసీమ, మన ఇల్లు, అది కూడా మన లక్కీ నెంబర్గా అయి ఉండాలి సార్. ఓకే. అది వాస్తుగా పనిచేస్తుంది. కాబట్టి న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, వాస్తు వీటన్నిటికీ కలగలిపి నేను న్యూమరాలజీ సజెస్ట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే. అంటే మామూలుగా అడుగుతున్నాను, లక్ష్మీపతి అనే పేరున్న ఆయన సార్. గుడిసెలో ఉంటుంటాడు, సార్. భిక్షపతి అన్న పేరున్న ఆయన పెద్ద బంగ్లాలో ఉంటాడు. సార్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ పేరు కోఇన్సిడెంట్ గా వచ్చింది, కానీ సార్. మామూలుగా ఇవన్నీ దేవుళ్ళ పేర్లే. భిక్షపతి అంటే సార్. శివుడు, మామూలు పేరు కాదు అది. సార్. సో మరి ఇంత మంచి దైవం పేర్లు పెట్టుకున్నా కూడా సార్. ఎందుకు మనకు కలిసి రాదు? సార్ జన్మ జాతకంలో మనం పుట్టిన పుట్టుకకి మన పుట్టుకతోటే 5 గ్రహాలు ఆవిర్భావం అయ్యి వస్తాయి సార్. ఓకే.
అవి ఏంటి అంటే మనకి ఏ విధంగా అయితే పంచభూతాలు ఉంటాయో మ్మ్. మన పుట్టిన డేట్ ఒకటి, నెల సంవత్సరం మన పుట్టిన డేటు ప్లస్ అయ్యంగా వచ్చే ఏదైతే ఏక సంఖ్య ఉంటుందో అది మన లైఫ్ నెంబర్ సార్. ఓకే. ఇప్పటికి 2 గ్రహాలు అయినాయి, మన నక్షత్రం, లగ్నం, రాశి, ఇవి 3 గ్రహాలు. టోటల్గా 5 గ్రహాలతోటి ఒక పుట్టుక అనేది ఆవిర్భావం అవుతుంది సార్. రైట్. ఈ 5 గ్రహాలు ఈ పంచభూతాలతోటి పంచగ్రహాలుగా కూటమి అవుతుంది సార్. ఓకే. సో మనం పుట్టిన పుట్టుకకి, అప్పుడే పుట్టిన శిశుకి ఏదో ఒక ముద్దు పేరు అనేది క్రియేట్ అవుతుంది సార్. మ్మ్. సో ఆ పుట్టిన పుట్టుకకి ముద్దు పేరు జన్మజాతకంలో ఉన్న గ్రహాలకి అనుకూలంగా పెట్టిన పేరులో కనుక గ్రహాలు మ్యాచ్ అవ్వగలిగితే తన యొక్క లైఫ్ బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. కాకపోతే గ్రహాలకి అనుకూలంగా తన పేరు బలంలో గ్రహస్థితి అనుకూలంగా లేకపోయిందా మ్మ్. తను ఎంత పెద్ద స్టార్ అయినా సరే సడన్గా కూలిపోయే అవకాశం ఉంటుంది సార్. మీరు అనేది ఏంటంటే పిల్లలు పుట్టగానే న్యూమరాలజిస్ట్ దగ్గరికి అవును సార్. వెళ్ళిపోవాలా? అంతే. ఖచ్చితంగా సార్ న్యూమరాలజిస్ట్ చెప్పిన పేరే పెట్టాలి, పెట్టాలి. సొంతంగా నాకు ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టడానికి లేదు. లేదు సార్, ఒకవేళ మీకు నచ్చినట్టుగా మీరు పెట్టిన పేరు గ్రహాలకి మ్యాచ్ అయితే తనకు బెటర్ లైఫ్ ఉంటుంది సార్. ఒకవేళ పెట్టిన పేరుకి కనుక జాతకంలో ఉన్న గ్రహాలకి మీరు పెట్టిన పేర్లు ఆ గ్రహాలు మ్యాచ్ కాకపోయి ఉంటే మాత్రం ఆ, ఏది చేసినా కలిసి రాదు సార్. బా. ఆ శిశువు ఇంకా అదంపాదాల్లోనికి పోయే అవకాశం ఉంటుంది. ఓకే. రైట్. మీరు ఇంతకుముందు ఆ, అనుకుంటే 2, 4, 7, 9 ఈ నెంబర్లు చాలా భయంకరమైన నెంబర్లు అని చెప్పారు. సార్ ఏంటి అసలు ఈ నెంబర్లు? సార్ ఇది 2, 11, 20, 29 నెంబర్ ఏదైతే ఉన్నదో సో ఇది చంద్రగ్రహానికి సంబంధించింది. ఆ, సో ఈ 2వ నెంబరు చంద్రగ్రహానికి వర్తిస్తుంది కాబట్టి చంద్రుడు జలతత్వ కారకుడు. ఓకే. సో ఈ జలతత్వ కారకుడు కాబట్టి చంద్రుడు 15 రోజులు వెన్నెల వెలుగులో ఉంటాడు, 15 రోజులు చీకట్లో ఉంటాడు. అవును. సో చంద్రుడు మనసు కారకుడు, డబ్బు కారకుడు. అవును. సో ఈ నెంబరు ఎవరి పేరు బలంలో ఉన్నా లేదా ఎవరి ఇంటి నెంబర్లో ఉన్నా ఏ వెహికల్ నెంబర్ మీద ఉన్నా కూడా చాలా మైనస్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది సార్. అవునా? ఓకే. సో వీళ్ళు మానసికంగా శారీరకంగా కుదేలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి 2వ నెంబర్ ఇంట్లో ఉంటే గనక ఆయన యొక్క సమస్యలు ఎవరితోటి షేర్ చేసుకోలేక తనకై తను కుసించుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతనికి వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ సార్. ఓకే. ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఎవరితోటి షేర్ చేసుకోలేక సూసైడ్కి దారితీసే అవకాశం ఉంటుంది సార్. ఓ. ఇకపోతే 4వ నెంబర్ సార్. 4వ నెంబరు రాహు గ్రహానికి సంబంధించింది. మ్మ్. 4, 13, 22, 31 ఓకే. ఈ తేదీలలో ఎవరు పుట్టినా లేదా ఈ నెంబర్స్ ఏ ఇంటి నెంబర్ మీద ఉన్నా కూడా మ్మ్. సో రాహు అనవసరమైన విషయాలని క్రియేట్ చేస్తూ ఉంటాడు సార్. మ్మ్. మానసికంగా శారీరకంగా అనవసరమైన విషయాలలో తలదూర్చుకొని మనం మైనస్ అయ్యే అవకాశాన్ని రాహు ప్రేరేపిస్తూ ఉంటాడు సార్. కాబట్టి ఎటువంటి నెంబర్స్ ఉన్నా కూడా తను మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఓకే. ఇకపోతే నెంబర్ 7 సార్. సో 7 వచ్చేసేసి కేతు గ్రహానికి సంబంధించింది సార్. 7, 16, 25 ఇటువంటి నెంబర్స్ ఏ గ్రహం ఏ ఇంటి నెంబర్ మీద ఉన్నా కూడా లేదా ఎవరి పేరు బలంలో ఉన్నా కూడా ఏమవుతుందంటే కేతు అనే గ్రహం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాకపోతే ఈ కేతువు 50% మంచిని క్రియేట్ చేస్తుంది, 50% చెడుని క్రియేట్ చేస్తుంది. అంటే 2 పక్క పక్కనే ఉంటాయి సార్. ఓకే.